బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత ఛార్జ్ షీట్ పై ఈరోజు సిబిఐ కోర్టులో విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ దాఖలు చేసినటువంటి ఈ ఛార్జ్ షీట్ పై విచారించబోతోంది కోర్టు. మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుసార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసినప్పటికీ కూడా ముందుగా సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారు, కుదరలేదు. తర్వాత మన హైకోర్టు కూడా వెళ్ళారు, దానికి సంబంధించి కూడా విచారణ పెండింగ్లో ఉంది, తీర్పు పెండింగ్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోవైపు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్కు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ జరగబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నెల 10న కవితపై 200 పేజీల ఛార్జ్షీట్ ఈడీ దాఖలు చేసింది. మరి ఛార్జ్షీట్కి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత ఛార్జ్షీట్కి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈడీ ఛార్జ్షీట్కి సంబంధించి అలాగే విచారణ జరగబోయే అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి, కవితతో పాటు మిగిలినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఏ విధంగా లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు అనేటటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ తో 200 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ధర్మాసనం ముందు అయితే పెట్టారు. అయితే వాళ్ళు దాఖలు చేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాని మీద ప్రస్తుతం సిబిఐ కోర్టులో విచారణ జరగబోతుంది. అంటే ఒక కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో భాగంగా సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాల అనుగుణంగా కూడా రెండు పార్టీల తరపు నుంచి, అంటే కవిత తరపున అండ్ మోర్ ఓవర్ సిబిఐ తరపున ఈడీ తరపున, ఈ మొత్తం వీళ్ళ రెండు వైపుల వాదనలు ఏవైతే ఉంటాయో ఆ వాదనలు అనేది ఇంకా మొదలవ్వబోతున్నాయనేది మనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత ప్రమేయం ఏంటి అనే దాని మీద వివరిస్తూ కూడా 200 పేజీలతో ఛార్జ్ షీట్ రెడీ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ ఛార్జ్ షీట్ ని మరి కాసేపట్లోనే సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ ను పరిశీలించినటువంటి ధర్మాసనం పూర్తిగా కూడా దీంట్లో కవిత పాల్పడినటువంటి ఏదైతే మొత్తం మనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఎవరెవరికి బ్లాక్ మనీని ఏ విధంగా తరలించింది, అసలు ఈ స్కామ్ తెరలేపడానికి ఎక్కడ బీజం పడింది అనే దానిపైన ఈ విచారణ జరగబోతున్న నేపథ్యంలో చూడాలి ఏం జరగబోతుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు పైన ఎటువంటి సంచలనమైనటువంటి విషయాలు బయట పెట్టబోతున్నారు. డెఫినెట్ గా ఈ ఛార్జ్ షీట్ 200 పేజీల ఛార్జ్ షీట్ లో కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వివరాలే బయట పెట్టే అవకాశం ఉంది. వన్స్ అది బయట పెట్టినా సరే, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టినా సరే, దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తన వాదనలు వినిపిస్తారు. వన్స్ వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాత ఫర్దర్ గా ఇటువంటి ప్రొసీడింగ్ జరగబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్కి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా కవిత పాత్ర ఎంత, ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత పాత్ర ఎంత, ఆవిడ వర్షన్ ఏ విధంగా ఉంది, పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఆ ఛార్జ్ షీట్లో అన్ని డీటెయిల్స్ ఈడీ పొందుపరిచింది. ముఖ్యంగా ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఆ ఛార్జ్ షీట్లో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సిబిఐ ఈరోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, మరి ఫర్దర్గా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు.